షిప్స్ లో ఎంజిన్ తో సమానంగా ముఖ్యమైన ఒక మషీన్ ఈ ప్లేట్ ఫ్రెష్ వాటర్ జనరేటర్. సీ వాయిడ్ సమయంలో సీ వాటర్ ని డ్రింకింగ్ వాటర్ మరియు ఫ్రెష్ వాటర్ గా మార్చడానికి ఈ సిస్టమ్ ని యూజ్ చేస్తారు. వాయిడ్ కోసం తీసుకెళ్లే స్టోర్డ్ డ్రింకింగ్ వాటర్ సాధారణంగా కొన్ని రోజులు, మాక్సిమం 1-2 వీక్స్ మాత్రమే వస్తుంది. కానీ సీ వాయిడ్ నెలల తరబడి కూడా సాగొచ్చు. ఇలాంటి ట్రావెల్ కి ప్రధానమైన అవసరం పవర్ మరియు వాటర్. కుకింగ్, బేథింగ్ మరియు డ్రింకింగ్ వాటర్ తయారు చేయడానికి ఫ్రెష్ వాటర్ తప్పనిసరిగా కావాలి. షిప్ యొక్క ప్రైమరీ ఎంజిన్ నుండి వచ్చే హీట్ ని వేస్ట్ చేయకుండా ఆ ఎంజిన్ హీట్ ని ఉపయోగించి సీ వాటర్ ని బాయిల్ చేస్తే మంచి నీరు స్టీమ్ గా పైకి లేస్తుంది. ఉప్పు కిందే ఉండిపోతుంది. ఆ స్టీమ్ ని చల్లని టైటానియం ప్లేట్స్ పై పాస్ చేసి కండెన్స్ చేస్తే మంచి ఫ్రెష్ వాటర్ లభిస్తుంది. కానీ చాలా కాలం యూజ్ చేసిన తర్వాత సీ వాటర్ లోని సాల్ట్ మరియు మినరల్స్ ఈ టైటానియం ప్లేట్స్ పైన కొద్దిగా పేరుకుపోతాయి. ఈ డిపాజిట్స్ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ తగ్గి ఎవాపరేషన్ స్లో అయ్యి ఫ్రెష్ వాటర్ జనరేషన్ కూడా తగ్గడం మొదలవుతుంది. అందుకే దీన్ని క్రమం తప్పకుండా రిమూవ్ చేసి క్లీన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కేవలం ఒక మషీన్ కాదు, ఆ షిప్ కి ఒక లైఫ్ లైన్.